ఇప్పటిదాకా టెంటులలో ఏస్తూ ఉంటే ఏంటిదో ఏంటిదో అని సప్పుడేక పక్క నుంచెళ్ళి పోయేది గానీ, అసలు ఒక్కసారి గూడా గీ ఫుడ్ టేస్ట్ చేద్దామనైతే నేనైతే అనుకోలేదు. లక్కీ కానీ ఇప్పుడు మాత్రం అనుకున్న వెంటనే రెడీ చేసినా దాని టేస్ట్ అయితే జూషిన. ఇగ ఇదే రంజాన్ స్పెషల్‌గా ముస్లిం సోదరులందరూ గూడా చేసే హలీం. హలీం చేసినంక పైనకెళ్ళి గిన్నెన్ని సన్నటి ఉల్లిపాయలు, గింతంత కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని ఇగ తింటూ ఉంటే ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసిన నాకైతే మాత్రము సూపర్‌గా అనిపించింది. వారెవ్వా! ఇంత మంచి ఫుడ్ నా ఇన్ని రోజులు నాకు అద్దులే అని పక్క నుంచెళ్ళి పోయింది అని మాత్రం ఒక్కసారైతే మనసుకు బాధ అనిపించింది. ఇక లేట్ చేయకుండా దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకునే ప్రాసెస్ అయితే మీకు కూడా చెప్తా. మీరు కూడా ట్రై చేసుకోవాలి. ఇక ముందుగాలైతే ఒక 4, 5 గంటల ముందు మనం దోసలకు నానబెడతాం కదా పిండి. ఆ 3 పప్పులు కలిపి బియ్యంతో సహా పప్పులు మంచిగా నానబెట్టాలి. దాని తర్వాత 4 గంటల తర్వాత ఆ పప్పులతోని ప్లస్ పల్లీలు, బాదము, జీడిపప్పు ఈ 3 కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇక చూడాలి మంచిగా దగ్గరికైంది కదా, బాగా జోరుకుండద్దు, అట్లనే ఉండాలి. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి మనం మోతాదుని బట్టి. అందులో ఒక 2 గంటలంతా నూనె పోసుకొని ఇక అప్పటికప్పుడే నూరుకున్న అల్లం, ఎప్పుడో నూరి పెట్టుకున్న అల్లాలు కాదు, ఈ డబ్బా అల్లాలు కాదు. అట్లాంటివి వాడినాము అని అంటే హలీం టేస్ట్ అంతా కూడా మనకి సున్నా సున్నా అయిపోతాయి. కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితో చేసుకుంటే మాత్రము టేస్ట్ అదుర్సుగా ఉంటుంది. అసలు ఇక మీరు వదిలిపెట్టరు. ఇక దాని తర్వాత ఇక అల్లం వేసిన అది కాలుతూ ఉంటే ఇంతంత జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క ఇక ఇవన్నీ కూడా అందులో వేసి చిన్నగా అంటే సన్నని మంట మీద అటు ఇటు కలుపుతా ఉన్నా. ఇక కలిపిన తర్వాత ఇక క్యాప్సికమ్ అయితే ఒకటి తీసుకున్నా, సన్నగా కట్ చేసిన. ఇక అందుబాటులో పచ్చిమిర్చి లేవు, సో అందుకోసమని ఇక కారం ఎక్కువ అవసరం లేదు కాబట్టి అది వేసుకున్నా. ఇక ఇంతంత కొత్తిమీర, పుదీనా, పసుపు, కారము గింతంత ఆ పోపుకి సరిపడేంత ఉప్పు వేసుకొని మళ్ళీ అదే చిన్న మంట మీద అటు ఇటు అయితే కలుపుతూ ఉన్నా. మీ దాంట్లో ఎవరన్నా ఇప్పటివరకు హలీం టేస్ట్ చూసిళ్ళు అంటే మాత్రము మరి మీకు నచ్చిందా, మీకు ఫస్ట్ టేస్ట్ చూపించిన వాళ్ళు ఎవరు అనేది అయితే కామెంట్ చేయండి. నాకు మా ఆయన చెప్పిండు, నేను బయట అయితే అసలు తిన్నదైతే లేనే లేదు, కానీ తిన్న మా ఆయన చేసే విధానాన్ని క్యాచ్ చేసుకున్నాడు. ఇక అర్థమైపోయింది, కథం చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక దాని తర్వాత ఇక ఈ మిక్సీ ఉన్నాయి కదా, బోన్లెస్ చికెన్ మంచిగా ఒక్క బోన్ కూడా లేకుండా చికెన్ తీసి మంచిగా దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకొని ఇక దానికి పోపులు అయితే పడేసినాం. ఇక మనకు బోన్స్ ఉన్నాయి అనుకోండి, తినేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇందులో మనకి హలీంలో ఒక్క బోన్ పీస్ కూడా రావద్దు. గట్లా రావద్దు అంటే కొంచెం ఒక చిన్న ట్రిక్ ఏంటిది అని అంటే, ఇట్లా కలుపుకున్న తర్వాత అంటే చికెన్ పెద్ద పెద్ద పీసులు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద పీసులు ఇట్లా వేసుకున్న తర్వాత గిన్నె నీళ్ళు పోస్తాం కదా, నీళ్ళు పోసిన తర్వాత మంచిగా ఉడికినాక మనకి బొక్కలును ముక్క మొత్తం కూడా సపరేట్ అవుతుంది. గదాన్ని తీసుకొని మనం మెత్తగా వేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇక ప్రాసెస్ అంతా ఎందుకు మనది చిన్న చికెనే కదా అనేసి నేను డైరెక్టే మంచిగా బొక్క లేకుండా ఉండే చికెన్ పీసులు తీసుకొని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇక నీళ్ళు సగ్గం దాకా మంచిగా మరగాలి. ఆ మరిగిన దాంట్లో ఇప్పటిదాకా మనం అన్ని పప్పులు బాదం అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం కూడా గిందులో వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత నీళ్ళు కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి. దగ్గరికి ఇట్లున్నది అనుకోండి, మనం 2-3 సార్లు కలుపుతూనే కింద మాడిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎంతైతే పప్పుకి ఇట్లా రుబ్బింది వేసుకున్నామో దానంతానే మళ్ళీ ఇంకిన్ని నీళ్ళు పోయి చిన్న మంట ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పెద్దది అవసరం లేదు. ఇక కానీ ఇక్కడ గంటే మనకి ఎక్కువ పప్పు గుత్తి మస్తు అవసరం అవుతుందిలా. ఎందుకంటే మనం ఇందాక వేసిన పప్పు అనేది ఏసుడే ఆ వేడికి గడ్డలు ఉంటుంది. కానీ మనకు అట్లా ఉండదు కదా. మొత్తం ఎట్లా రావాలంటే చిక్కగా ఒక చాక్లెట్ క్రీమ్ కదా ఉంటే పోస్తే ఎట్లుంటుంది మనకి గడ్డలు రాకుండా గట్లు ఉండాలి. కాబట్టి ఇక ఒక మంచి పప్పు గుత్తి తీసుకొని ఇక కలుపుతూనే ఉండాలి. ఇక గిట్ల తుక అని దగ్గరకు వచ్చిన టైంకి గింతంత మసాలా వేసుకొని మీ మోతాదును బట్టి ఒక 2-3 స్పూన్ల నెయ్యి అయితే మాత్రం కంపల్సరీ వేయాలి. మసాలా కూడా వేయాలి. లేకపోయింది అనుకోండి అంత సప్పగా కొడుతుంది. మీరు ఒక్కసారి టేస్ట్ కూడా చూసుకోవాలి, ఉప్పు కలిసిందో లేదో. కలవనట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ వేసుకోవాలి. ఇదైతే నేను 3వ సారి టేస్ట్ చూసుడు. అంటే మొదటిసారి చేస్తున్నాం కదా, దబ్బున ఎక్కువైతే ఎట్లా, తక్కువైనా మనం వేసుకుంటే సరిపోతాయి. కానీ ఎక్కువైతే ఏం చేయలేం కదా. అందుకోసమని చిన్నగా వేసుకుంటా. ఇక సరాతంతో ఇక ఇందాక పప్పు గుత్తితో కలిపిందంతా ఇప్పుడు మనకి అయిపోయింది. ఇక నెయ్యిను మసాలా పోసినాక అదంతా అవసరం లేదు. కాకపోతే కింద మాడకుండా ఈ మసాలా అంతా అన్నిటికీ పట్టాలి. కాబట్టి ఇక ఇట్లా జర్రంతా షేప్ అయితే కలిపినాం. దాని తర్వాత బంద్ చేసి పైనకి వెళ్ళి గింతంత కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ ఒక దమ్మ అయితే మంచిగా కలిపేసిన. అందుకనే గంటల సప్పుడు బాగా అవుతుంది. అలీం చేసే దగ్గర ఏంద్రా ఈ కర్రు అని అనిపిస్తాయి. కానీ ఇక ఇందుకోసమే గంతేనులా సింపుల్ కొత్తిమీర, పుదీనా వేసిందంటే స్టవ్ బంద్ చేసినే ఇక వేడిగా మంచిగా ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఇక ఇలా కొత్తిమీర, పుదీనా గింతంత నిమ్మకాయ నింపుకొని ఇక ఉల్లిపాయలు సన్నగా దనమేసి
తినడమే. నిజంగా ఇన్ని రోజులు నేను ఏందో ఏందో అని అనుకున్నా కానీ సూపర్ హెల్తీ అయిన ఫుడ్డులా నిజంగా ముస్లిం సోదరులు వాళ్ళు తినడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని మంచిగా బజార్లో పెడుతున్నారు. మీకు అక్కడ దాకా పోయే ఓపిక లేకుంటే ఈ ప్రాసెస్ చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా మంచిగా దీనికి ఫేమస్ అయిపోతారు.